హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే గుడ్డు పలావ్. సో ఓకే, బగారా రైస్ అనుకుందాం. దీనికి స్పెషాలిటీ నేను ఎండ్లో చెప్తాను గైస్. సో అయితే ఇది ఎప్పుడైనా సరే మీరు ఎలాంటి టైప్ ఆఫ్ పలావ్ అయినా, బిర్యానీ అయినా ఏం చేసుకోవాలనుకున్నా ఎప్పుడైనా సరే ఫ్రెష్గానే ఉండాలన్నమాట మసాలా. లేకపోతే ఆ అరోమా రాదు, ఆ టేస్ట్ కూడా రాదు. అండ్ ఫస్ట్ అయితే మనం ఆయిల్ ఒక బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక లొంగ చెక్క యాలక్కాయలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలి గైస్. మాడిపోయినా టేస్ట్ ఉండదు. మాడిపోతే పక్కన తీసి పెట్టేసి మళ్ళీ ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రెష్గా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత టైం మాత్రమే పెట్టుకొని మాత్రం కుక్ చేసుకోండి. అండ్ మనం ఫ్రెష్గా మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం చిన్నులపై పేస్ట్ కూడా వేసుకొని కొంచెం అడుగు అంటినంత ఫ్రై చేయాలి గైస్. దాంట్లో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోవాలి. అసలు మంచి అరోమా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట అది ఫ్రై అయ్యే టైంలోనే. అండ్ దాంట్లో టమాటాలు వేసుకొని అది హాఫ్ బాయిల్ అవ్వాలి, కుక్ ఫుల్గా అవ్వకూడదు అనమాట. అండ్ పెరుగు వేసుకున్న తర్వాత కారము అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఇలాగ వేసుకుంటే అసలు మీకు కొత్తిమీర కూడా అసలు తగలదనమాట రైస్లో. అండ్ ఫుల్గా కుక్ అయిపోతుంది. అండ్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా అన్నది వేసుకొని ఇది కూడా కుక్ అవ్వాలి గైస్. కుక్ అయిన తర్వాతే మనం వాటర్ అనేది యాడ్ అవ్వాలి, పైకి నూనె తేలేంతసేపు కుక్ అవ్వాలి గైస్. సో దీని తర్వాత మనం దీంట్లో లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి నేను యాడ్ చేశాను, అది వీడియో ఆన్ చేయలేదు, సో మిస్ అయిపోయింది అనమాట. నెయ్యి కంపల్సరీ యాడ్ చేసుకోవాలి గైస్. సో దాని నుంచి వచ్చే టేస్ట్ ఇంకా బాగుంటుంది గైస్. సో ఇలాగనమాట మనం ఏదైనా క్వాంటిటీ తీసుకొని ఒక గ్లాసున్నర వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసుకొని ఫుల్ ఫ్లేమ్లో ఫస్ట్ కుక్ అయిన తర్వాత హాఫ్ ఫ్లేమ్లోకి, అంటే ఒక 75% కుక్ అయిన తర్వాత న్యూస్ పేపర్స్ వేసేసుకొని మనం పెట్టేసుకుంటే మన పలావ్ అన్నది రెడీ గైస్. దీంట్లో ఎలాంటిది కూడా మనం కలర్స్ అనేది యాడ్ చేయొద్దు. యాజ్ ఇట్ ఈజ్ అంటే దీని పేరే గుడి పలావ్, అంటే దీని యాజ్ ఇట్ ఈజ్ కలర్ ఇదే అనమాట. సో ఇలా ఉంటే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.